ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో అంటే ఇప్పుడు ఒక సీరియస్ టాపిక్, ఎందుకంటే రీసెంట్గా ఒక న్యూస్ అనేది నేను చూసాను. చాలా మంది యువత అంటే యంగ్స్టర్స్ ఇప్పుడు ప్రాస్టిట్యూషన్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ప్రాస్టిట్యూషన్ మనందరికీ తెలుసు, అది దట్ ఈస్ తెలుసో తెలియక ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రన్నింగ్ అవుట్. బట్ ఇప్పుడు ప్రెసెంట్గా చూసుకున్నట్లయితే చాలా మంది వాళ్ళ పాకెట్ మనీ కోసమో, లేదంటే ఇంట్లో వాళ్ళకి ఎక్స్పెన్సెస్కి ఇవ్వకనో, లేదంటే బయట ఇంకేమైనా అడిక్షన్స్కి అలవాటయ్యి మనీ లేక ఎక్కువగా యూత్ అనేది ప్రాస్టిట్యూషన్లో దిగుతున్నారు. సో ఇలాంటి క్రమంలోనే మనకి బయట నుంచి కూడా అంటే అక్రమంగా వేరే యూత్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాస్టిట్యూషన్స్ చేయించడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ అంటారు అసలు యాక్చువల్లీ? షూర్, డెఫినెట్గా అండి. సో మీరు అన్నట్టు ఈ మధ్యన రేట్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే ది నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వింగ్ ఇన్ ప్రాస్టిట్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇది ఎక్కువ అవడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ రీజన్ అంటే మనం చూస్తున్నాం రీసెంట్ గానే మనకి న్యూస్ లో కూడా వచ్చింది ఏంటంటే ఈ బంగ్లాదేశ్ నుంచి అలా డిఫరెంట్ అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళు చాలా మంది పిల్లల్ని లైక్ యూనో ఆడవాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ప్రాస్టిట్యూషన్ వాళ్ళు బేసిక్ గా తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే మీకు కంపెనీలో జాబ్ అని చెప్పో, సో అట్లా డిఫరెంట్ అదర్ రీజన్స్ చెప్పి తీసుకొని వస్తున్నారు. కొందరికైతే చెప్పేస్తారు డైరెక్ట్ గా దట్ మీరు ప్రాస్టిట్యూషన్ కోసం తీసుకెళ్తున్నాం అనేసి, లైక్ ఇఫ్ సమ్మన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో అలా వాట్ ఎవర్ రీజన్స్ చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు వదిలేసి వాళ్ళకి ఎవరు చుట్టాలు కూడా ఉండరు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే దే ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్ అనమాట. లైక్ యూనో చెప్పిన పని ఒకటి కానీ చేపించేది ఒకటి. వాళ్ళు పోనీ ఇప్పుడు ఎదురు సమాధానం అంటే క్వశ్చన్ చేద్దాము అని అంటే కనుక వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కొత్త ప్లేస్. సో కొత్త ప్లేస్ అయిపోయింది, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ క్వశ్చనింగ్ చేసేంత ధైర్యం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు గ్రిప్ లో పెట్టేసుకుంటారు, వాళ్ళ పాస్పోర్ట్స్ కానివ్వండి ఏదైనా సరే దగ్గర పెట్టేసుకొని గ్రిప్ లో పెట్టేసుకుంటారు. వాళ్ళు పెట్టేసుకొని స్లోలీ దే గెట్ ఇన్ టు దిస్ ప్రాస్టిట్యూషన్. సో వన్ రీజన్ అసలు ఈ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి ఎందుకు వస్తున్నారు ప్రాస్టిట్యూషన్ కి, కొందరు విల్లింగ్లీ వస్తారని చెప్పాను కదా. వాళ్ళు విల్లింగ్లీ ఎందుకు వస్తారు అని అంటే మన ఇండియన్ కరెన్సీ హ్యాస్ గ్రేటర్ వాల్యూ దాన్ వాళ్ళకున్న కరెన్సీ, లోకల్ కరెన్సీ చూసుకుంటే. ఇప్పుడు బంగ్లాదేశ్ చూసుకోండి, లేదా శ్రీలంక చూసుకోండి, లేదా మనకి ఇక్కడ నేపాల్ చూసుకున్నా కూడా. సో ఆల్ దీస్, ఈవెన్ రష్యా కూడా. సో వీళ్ళందరి కరెన్సీ ఏంటంటే మన ఇండియన్ కరెన్సీ కంటే తక్కువ వాల్యూ కరెన్సీ వాళ్ళకి. అండ్ అదే మీరు అన్నట్టు ఇప్పుడు రష్యా నుంచి అంటే మన సౌత్ ఐ మీన్ ఇండియాలో కూడా రష్యన్ లైక్ పీపుల్ కి ఎక్కువ డిమాండ్ కూడా ఉందని అంటుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. రష్యన్ పీపుల్ కి డిమాండ్ ఉండడానికి టూ రీజన్స్ అండి. ఒకటి, మీరు రష్యా అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది గోవా, రైట్? బికాస్ గోవాలో వీ హ్యావ్ ఈజీ యాక్సెస్. ఈ రష్యన్స్ అందరిది వీ హ్యావ్ ఈజీ యాక్సెస్ అనమాట గోవాలో. సో అయితే వాళ్ళు రష్యన్స్ ఏంటంటే చూడడానికి కొంచెం బాగా తెల్లగా ఉండి ఫారినర్స్ లాగా ఉంటారు కాబట్టి యునో సమ్ పీపుల్ వాళ్ళకి అలాంటి వాళ్ళతోటి ఉండాలి అనుకున్న వాళ్ళందరూ దే ప్రిఫర్ రష్యన్స్. సో అలా వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది. అండ్ ఈ బంగ్లాదేశ్ ఈ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా లైక్ మోస్ట్లీ ఇవన్నీ ఏంటంటే ఈ కంట్రీస్ అన్ని కొంచెం కోల్డ్ కంట్రీస్ అయ్యి ఫేర్ స్కిన్ ఉండి లైక్ యూనో మొహంలో కళ ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల బేసిక్ గా వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. వాళ్ళ డిమాండ్ ని కేటర్ చేయడానికి వాళ్ళకి ఏదో ఒకటి సాకు చెప్పి తీసుకొని రావటము, లేదా యాజ్ ఐ టోల్డ్ యూ కరెన్సీ వాల్యూ వాళ్ళది తక్కువ ఉంది మనది ఎక్కువ ఉంది కాబట్టి జనరలీ ఏంటంటే వీ గెట్ టు సీ దట్ వాళ్ళు సొంతంగానే అంటే ఎవరు ఫోర్స్ చేయకుండా కూడా డెలిబరేట్లీ వచ్చేసి ప్రాస్టిట్యూషన్ కి పాల్పడటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. సో దట్ ఈస్ వన్ రీజన్ అండి. ఇంకొకటి విచ్ ఇస్ వెరీ అలార్మింగ్, లైక్ మీరు అన్నట్టు ఇందాక మోస్ట్ యంగ్స్టర్స్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్ దీస్ డేస్. యంగ్స్టర్స్ ప్రాస్టిట్యూషన్ కి ఎందుకు వస్తున్నారు అని అంటే ప్రైమరీ రీజన్ ఏంటంటే ఈజీ మనీ. ఇట్స్ అన్ ఈజీ మనీ. మీకు క్వాలిఫికేషన్ అవసరం లేదు, నథింగ్ ఈజ్ నీడెడ్. లైక్ యునో నాకు డబ్బు నేను అమ్మాయి అయితే చాలు, లేకపోతే ఇఫ్ ఐఎమ్ విల్లింగ్ టు యునో స్లీప్ విత్ స్ట్రేంజర్ అనుకుంటే చాలు అక్కడ. సో దాట్స్ అన్ ఈజీ మనీ, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు రకరకాల డ్రగ్స్కి కానివ్వండి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఏంటంటే అందరూ కూడా ఒక హైయర్ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ తీసుకుందాం అనేసి అనుకుంటారు, లీడ్ చేద్దామని అనుకుంటారు. సో హైయర్ లెవెల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే దానికి తగ్గ డబ్బు కూడా ఉండాలి నా దగ్గర. లేకపోయేసరికి
జనరలీ ఏంటంటే ఈ ప్రాస్టిట్యూషన్ ఈజ్ ది ఈజియెస్ట్ వే టు ఎర్న్ కాబట్టి మోస్ట్లీ పీపుల్ గెట్ ఇన్ టు ఇట్. అయితే ప్రాస్టిట్యూషన్ అనేది లిటరలీ కాకుండా ఐ టెల్ యూ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మేజర్ సిటీస్, ఓకే. ఎస్పెషలీ సిటీస్ లైక్ హైదరాబాద్. ఇది ఈవెన్ పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. లైక్ తల్లిదండ్రులు కూడా దీన్ని బాగా జాగ్రత్తగా వినాలి. బికాస్ స్టడీస్ పర్పస్ మీద కానివ్వండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద జనరల్గా వాళ్ళ కిడ్స్ని వాళ్ళు వేరే స్టేట్స్కి అలా పంపిస్తూ ఉంటారు, డిఫరెంట్ స్టేట్స్కి, నార్త్ సైడ్, సౌత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఒక కల్చర్ విచ్ ఇస్ మాస్ట్, అంటే అందరికీ తెలియని కల్చర్ ఒకటి ఏంటంటే, జనరల్లీ ఇప్పుడు నేను పబ్కి వెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా నాకు ఒక పార్ట్నర్ ఉండాలి. పబ్కి వెళ్ళాలంటే నాకు పార్ట్నర్ ఉండాలి. పార్ట్నర్ ఉంటే ఏంటి, నాకు ఫ్రీ ఎంట్రీ. సమ్ టైమ్స్ నాకు పార్ట్నర్ లేరు అని అంటే స్టాగ్ ఎంట్రీ ఉంటుంది, విచ్ మీన్స్ నేను పే చేసుకోవాలి ఎంట్రీ ఫీ. ఆల్మోస్ట్ ఒక 1500 to 2000 రూపీస్ ఎంట్రీ ఫీనే పే చేసుకోవాల్సి వస్తుంది. అదే ఒక కపుల్ ఉంటే కనుక నాకు అది పే చేయాల్సిన పని లేదు. సో ఈ చిన్న నోషన్ ఉండడం వల్ల దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని చాలా మంది కాలేజ్ గర్ల్స్ ఆర్ యంగ్ వర్కింగ్ గర్ల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బయట బౌన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టైఅప్ పెట్టేసుకుంటున్నారు. ఎవరైనా సింగిల్ గా అబ్బాయిలు వచ్చారు అంటే వాళ్ళకి ఎంట్రీ పే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి యాజ్ అ కపుల్ వీఆర్ అవైలబుల్. సో వాళ్ళకి మా నంబర్ ఇచ్చేసేయండి, మేము మాట్లాడుకొని వీ విల్ గో ఇన్ యాజ్ అ కపుల్. సో ఇప్పుడు ఒక కపుల్ లాగా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే ఎంట్రీ టికెట్ మిగులుతుంది. సో ఎంట్రీ టికెట్ మిగులుతుంది నా వల్ల కాబట్టి నాకు నచ్చిన డ్రింక్స్ కొనివ్వాలి, లేకపోతే వాటర్ నాకు నచ్చిన ఫుడ్ కొనివ్వాలి అనే ఒక డీల్ వాళ్ళు ముందే మాట్లాడేసుకుంటారు. మాట్లాడేసుకొని ఏంటంటే వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ అమ్మాయికి కావాల్సిన ఫుడ్ ఫ్రీ, ఆమెకి కావాల్సిన డ్రింక్స్ ఫ్రీ, వీడికి ఎంట్రీ ఫ్రీ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ విన్-విన్ సిచ్యువేషన్. సో ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ మెల్లమెల్లగా డెవలప్ అయ్యి, లేదా ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైపోయిన తర్వాత సమ్ టైమ్స్ వాళ్ళు ఫిజికలీ ఇంటిమేట్ అయిపోయి, సో ఇలా ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఈ విధంగా కూడా అవుతుంది. ఈజీ యాక్సెస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అయిపోయి. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే అదే ఇట్ ఈస్ నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను హెల్ప్ చేసాను అంటే ఇట్స్ మోర్ లైక్ వీఆర్ నౌ ఫ్రెండ్స్. సో వాళ్ళు బట్ అగైన్ స్ట్రేంజర్స్. సో మెల్లమెల్లగా మాటలు స్టార్ట్ అయ్యి ఆల్కహాల్ కన్జంప్షన్ అవుతున్న కొద్దీ మన మీద మన కంట్రోల్ ఉండదు. కంట్రోల్ లేక మళ్ళీ వీళ్ళు సెక్షువల్ రిలేషన్షిప్స్ కి వెళ్ళిపోయి, సో ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి జనరలీ. సో మనం ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ పేరెంట్స్ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, అసలు వాళ్ళు ఎక్కడుంటున్నారు అండ్ టైమ్లీ కాల్ చేసి, అసలు వాళ్ళు ఉండేది హాస్టల్, ఎందుకంటే చాలా మంది హాస్టల్స్ లో ఉంటున్నామని చెప్పి హాస్టల్స్ లో ఉండరు, మళ్ళీ దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ విత్ సమ్వన్ ఎల్స్. సో అసలు వేర్ ఆర్ దే లివింగ్? మీరు మంత్లీ వన్స్ లేకపోతే 2 weeks ఒకసారి వచ్చి ఒక విజిట్, సర్ప్రైజ్ విజిట్ అని చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివన్నీ చెప్పడానికి కొంచెం వాళ్ళకి సిల్లీ, అంటే యూత్ ఏంటిది సిల్లీగా అనిపిస్తుండొచ్చేమో కానీ, బట్ దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ. బికాస్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వెన్ యూత్ ఇస్ డూయింగ్ సంథింగ్, వాళ్ళు ఫ్యూచర్ ఆలోచించరు. వాళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడేది సిల్లీ అనిపించుండొచ్చు, బట్ ఫ్యూచర్ లో వాళ్ళు రిగ్రెట్ అవుతారు, అరే నేను అప్పుడు అలా చేసి ఉండకుండా ఉండాల్సింది. కొన్ని లైఫ్స్ పాడైపోతుంటాయి. ఎగ్జాక్ట్లీ. వి గెట్ టు సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇంకా స్ట్రెస్ అయిపోయి సూసైడ్స్ అనేసి ఇవన్నీ. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే, వీ షుడ్ హ్యావ్ స్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫ్ వాట్ కిడ్స్ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ వీకెండ్ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ అట్లీస్ట్ దీస్ డేస్ వి హార్డ్లీ గెట్ టు సీ. పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళ కిడ్స్ నెంబర్స్ ఉంటాయి కానీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ నంబర్లు ఏంటి అంటే వాళ్ళకి తెలియదు. సో అట్లీస్ట్ ఈ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ చిన్న ఏంటి సర్వేలెన్స్ అనేది ఉంది అని అంటే కనుక డెఫినెట్ గా ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో వై యూత్ మోస్ట్లీ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? చిన్న కొన్ని పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు అంటారా? వై యూత్ ఎగ్జాక్ట్లీ అనేసి లైక్ అంత యాక్సెస్ ఉన్నందువల్ల, లేదంటే ఫర్ వాట్? వేరియస్ రీజన్స్ అండి. ఒకటేమో యాక్సెస్, యాజ్ యూ సెడ్, లైక్ ఇప్పుడు నేను పబ్ వెళ్ళాలి అని అంటే ఈజీ యాక్సెస్, నాకు పబ్స్ ఉన్నాయి చాలా అండ్ దానికి ఇవి ఉన్నాయి. రెండోది, ఇంతకు ముందు లైక్ సపోజ్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్, వీ వాంట్ టు గెట్ ఫిజికల్లీ ఇంటిమేటెడ్ ఉన్న అలాంటి టైంలో ఇంటర్లకైతే తీసుకెళ్ళడం అనేది కష్టం, బికాజ్ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు అండ్ ఆల్. సో వాళ్ళకి ఒక ప్రైవేట్ ప్లేస్ కావాలి అనుకుంటే ఇట్ వాస్ టఫ్. ఇంతకుముందు అన్ని హోటల్స్ ఉండేవి, లిమిటెడ్ హోటల్స్ ఉండేవి, అండ్ హోటల్లో రూమ్ కావాలి అన్నా కూడా వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇట్ వాస్ టఫ్. బట్ ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ మనకి ఓయో రూమ్స్ అనేసి ఇంకా వి హావ్ డిఫరెంట్ అదర్ ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ నుంచి రూమ్ బుక్ చేసుకోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు.
అండ్ దాంట్లో మళ్ళీ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీపర్ రేట్స్కే దే గెట్ రూమ్స్. Yeah. రెండోది ఏంటంటే నేను ఉండేది 3-4 అవర్స్ కోసమే కదా, మొత్తం 1 డే ఛార్జ్ అవసరం లేదు, డే ఛార్జెస్ అనేది అలా కూడా ఉన్నాయన్నమాట. వీటిలో చూసుకుంటే కూడా యూ డోంట్ హ్యావ్ టు పే ది ఎంటైర్ అమౌంట్, అర్లీ ఛార్జెస్ కూడా ఉన్నాయి అన్నట్టు. సో ఇలాంటి ఏంటంటే సౌకర్యాలు ఇవన్నీ వచ్చేసరికి ఇట్ హాస్ బికమ్ ఈజియర్ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు దిస్ సెక్షువల్ రిలేషన్షిప్స్ కానివ్వండి, లేదా ప్రాస్టిట్యూషన్ కి కూడా అదే ఈజీ అయిపోయింది ఇప్పుడు చూసుకుంటే కూడా. సో మేబీ మీరు మనం అనుకున్నట్టు వాళ్ళకి ఎక్కువగా పాకెట్ మనీ లాక్కోవడము, లేదంటే అదర్ అడిక్షన్స్ ఏమన్నా మీరు అన్నట్టు డ్రగ్స్ అవన్నీ అడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. రైట్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఎందుకంటే కొన్ని సార్లు పేరెంట్స్ ఏంటంటే డబ్బులు ఇస్తే పాడైపోతారేమో అనేసి డబ్బులు ఇవ్వరు, కానీ డబ్బులు ఇవ్వకపోతే కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి బ్రాండ్ చూపించుకోవాలన్నా కాస్ట్లీ థింగ్స్ చేయొచ్చు చూడాలి, లేదంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం పార్ట్నర్స్ కి ఏదైనా లవర్స్ కి ఏదైనా కొనిచ్చాలన్నా కానీ వాళ్ళకి అది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఆల్ దీస్ కాంబినేషన్స్ అన్నమాట ఇవన్నీ. దీని వల్ల ఏంటంటే ప్రాస్టిట్యూషన్ హస్ గాన్ టు ది నెక్స్ట్ లెవెల్ అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే అది ఏ లెవెల్కి వచ్చేసింది అని అంటే, ఇంతకు ముందు అంటే ఐ స్టే క్లోజ్ టు కుకట్పల్లి అండి. నా ఆఫీస్ కేపీహెచ్బి దగ్గరే ఉంది. అండ్ ఇంతకు ముందు ఎవరన్నా సరే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరన్నా పేరెంట్స్ కానీ మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడండి అని అడిగినప్పుడు నేను కేపీహెచ్బి మెట్రో స్టేషన్ కి పక్కనేనండి, ఇట్స్ క్వైట్ ఈజీ టు కమ్ అనేసి చెప్పడానికి రిఫరెన్స్ కింద కేపీహెచ్బి మెట్రో స్టేషన్ అని యూజ్ చేసేవాడిని. కానీ కరెంట్లీ కేపీహెచ్బి మెట్రో స్టేషన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నాకు చెప్పడానికే నాకు నోరు రావట్లేదు. కేపీహెచ్బి మెట్రో స్టేషన్ పక్కనే మాది ఆఫీస్ అని చెప్పడానికి ఐఎమ్ హెజిటేటింగ్. ఎందుకంటే నేను చూసానండి కపుల్ ఆఫ్ కిడ్స్ లో కూడా, లైక్ యూనో వెన్ ట్రైనింగ్ కోసం వాళ్ళు అడ్రస్ అట్లా అడిగినప్పుడు కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర అనగానే వాళ్ళలో వాళ్ళు ముస్లిమ్స్ నవ్వేసుకుంటూ ఉన్నారు అనమాట. దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంది. అంటే అది ఏ లెవెల్ అయిపోయింది అని అంటే టోటల్లీ పబ్లిక్ అయిపోయిందండి. ఆ కేపీహెచ్బి కానివ్వండి ఇదంతా కూడా 6:30, 7 o'clock వెళ్ళారంటే ఆ బ్లాక్ మాస్క్ వేసుకొని నించొని ఉంటారు రెడీగా అక్కడ. అండ్ యునో పబ్లిక్ గా బేరాలయ్యి నడుస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఎవరికి ఇంపాక్ట్ పడుతుంది అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. అట్ ది సేమ్ టైం ఫ్రైడే, సాటర్డే, సండే ఈ టూరిస్ట్ బస్సులు అన్ని అక్కడే ఆగుతాయి, ఆ మెయిన్ రోడ్ మీద ఆగుతాయి. సో పిల్లల్ని వేసుకొని వాళ్ళు ఒక టూరిస్ట్ బస్ ఎక్కాలనుకున్నా వాళ్ళు ఊర్లోకి వెళ్తూ ఉంటారు, రైట్? సో ఒక వీకెండ్ కి అక్కడ నించొని ఉండాల్సి అంటే ఎంత ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఒక పక్కన ఇది అవుతా ఉంటది, ఇక్కడేమో పేరెంట్స్ విత్ కిడ్స్ ఉంటారు. సో విత్ కిడ్స్ పేరెంట్స్ ఉంటారు, ఇక్కడేమో బేరం నడుస్తూ ఉంటది పబ్లిక్ లా. సో ఇట్ ఈస్ వెరీ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అండ్ ఇట్స్ వెరీ ఆక్వర్డ్. నేను ఐ హావ్ సీన్ అక్కడ నించున్న మనుషులలో ఆ గిల్ట్ ఫీలింగ్ అనిపిస్తుంటది. సో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, నాన్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరితో అక్కడ నించోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా అంత ఇబ్బంది పడుకుంటూ ఉంటున్నారు. అండ్ సమ్ టైమ్స్ ఐ సీ అంటే పోలీస్ పాట్రోలింగ్ వస్తుంటారు, వచ్చి వాళ్ళని నిలబడుతుంటారు. వాళ్ళు మరి ఎందుకు యాక్షన్స్ తీసుకోవట్లేదు అని దే ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ దిస్ అని వింటున్నాం యాక్చువల్లీ. అది సోర్సెస్ ఆర్ నాట్ క్లియర్ అబౌట్ ఇట్, బట్ వన్ థింగ్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ సమ్ టైమ్స్ పోలీస్ వస్తారండి, వచ్చి వాళ్ళని ఎల్లగొట్టేస్తా ఉంటారు అక్కడి నుంచి. వాళ్ళు ఎల్లగొట్టిన రోజు లేదా దాని నెక్స్ట్ రోజు వరకు ఇట్ ఈస్ ఆల్ ఫైన్, బట్ Day 3 బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ వచ్చేస్తారు అందరు అక్కడికి. సో మేబీ పోలీస్ షుడ్ బి మచ్ మోర్ స్ట్రిక్ట్ ఇన్ దిస్ రిగార్డ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇప్పుడు ఈ ప్రాస్టిట్యూషన్ ఇట్లా పబ్లిక్ లో చేయడం అనేది ఇబ్బందికరము. దానికి సంబంధించిన యాక్షన్స్ గవర్నమెంట్ తీసుకోవాలి, పోలీస్ తీసుకోవాలి. బికాస్ ఈ పబ్లిక్ ఎంబారస్మెంట్స్ అనేది లేకుండా చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.